ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అసలు హరీష్ రావు చెప్పేది నిజమేనా? మంత్రికి తెలియకుండానే సినిమా టికెట్ల రేట్లు ఎవరు పెంచుతున్నారంటే రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి పెంచుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వ్యంగ్యస్టాలు సంధించారు. ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తున్నదని, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియదని, తన దగ్గరికి ఫైల్ రాలేదని నిస్సాయంగా చేతులెత్తేస్తారని ఆదివారం ఎక్స్ వేదికలో పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుందని పేర్కొన్నారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరు అన్నట్లు పరిస్థితి మారిందని తెలిపారు. రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా లేక సర్కస్ కంపెనీనా అని నిలదీశారు. టికెట్ల ధరల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోషణీయమని పేర్కొన్నారు. తాను ఈ సీట్లో ఉన్నంతకాలం సినిమా టికెట్ల రేట్లు పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని, బెనిఫిట్ షోలు ఉండబోవని, ఎవరికి స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వబోమని మైక్ పట్టుకొని ఊదరగొట్టారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు రాత్రికి రాత్రి జీవోలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వాస్తవమే కదా, ఇప్పటికే 3 సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని, మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. కేసీఆర్ పేరెత్తినందుకు కక్షగట్టారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఓ హీరో సినిమాపై కక్షగట్టారు. ప్రభాస్పై కక్షగట్టారు. సీఎం పేరు మర్చిపోయినందుకు మరో హీరోను జైలుకు పంపించారు. ఎవరిని? మన అల్లు అర్జున్ను జైలుకు పంపించారని హరీష్ రావు ఆరోపించారు. 10 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. అప్పుడు ఆంధ్రలో పెత్తనం, ఇప్పుడు ఆంధ్రలో పెట్టదాం. మీరు పీకి కట్టలు కట్టింది ఏం లేదు, వాళ్ళు పీకి కట్టలు కట్టింది ఏం లేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందన్నారు. అహంకారం, పిచ్చి చేష్టలు, చిల్లర రాజకీయాలతో పరిశ్రమను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వారికి కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న కనిపించని శక్తి ఎవరో, ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో త్వరలో బయట పెడతామని హెచ్చరించారు. ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. మంచిదే, వాస్తవంగా చాలా అంటే చాలా మంచిదే. ఇది సినీ కార్మికులపై హరీష్ అక్కసు అంటున్నారు. జూబ్లీహిల్స్లో ఓట్లు వేయలేదన్న కోపంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. హరీష్ రావుకు కౌంటర్గా మనోడు ఇచ్చారు. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో సినీ కార్మికులకు బీఆర్ఎస్కు ఓట్లు వేయలేదన్న అక్కసుతో హరీష్ రావు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గత 10 ఏళ్లలో హీరోలు నిర్మాతల ప్రయోజనం కోసమే కేటీఆర్ ప్రీమియర్ షోలకు అనుమతులు ఇచ్చారని, తమ ప్రభుత్వం నటులు నిర్మాతలకు కాపాడుకుంటూనే కార్మికుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ ధరల పెంపుపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. సినిమా పరిశ్రమపై హరీష్ రావు చిలుక పలుకులు పలుకుతున్నారని, ప్రీమియర్ షోల విషయంలో ఏదో జరుగుతుందని అమాయకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు తద్వారా వచ్చే డబ్బులో 20% సినీ కార్మికులకు సంక్షేమ నిధికి వెళ్లేలా జీవో ఇచ్చిందనా? సంక్షేమ నిధి లేదు, మన్ను లేదు, మశానం లేదు నాయన. మొత్తం దోపిడి, ఇక వేరేది ఏం లేదు. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు రేవతి అనే మహిళ చనిపోయింది. ఎవడు ప్రీమియర్ షోలకు పెట్టడానికి లేదు, ఎవరు స్పెషల్ షోలకు పెట్టడానికి లేదు, ఎవడు ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోవడానికి లేదు, థియేటర్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఆ జీవోలు ఇచ్చే ఆస్కారం కూడా లేదని ఒక్కొక్కడు ఇంతింతెగిరి చెప్పిండు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నాకు తెలియదు అంటున్నాడు. పాపం ఆయన ఏం చేస్తాడు? ఇక ఆయన బక్రా చేస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి అదే నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ కొండా సురేఖను తప్పియాలి వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పియాలి, మహబూబ్నగర్ జిల్లాలో నేనే పెద్ద బాస్ కాబట్టి మళ్ళీ నాకింది ఎందుకు నాయన వాడు వీడు అని చెప్పేసి జూపల్లి కృష్ణారావుని తప్పియాలి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దుద్దిల్ల శ్రీధర్ బాబు మంచిగా కేసీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డితో అంటగాగుతాడు కాబట్టి మళ్ళీ ఇంకోటి ఎందుకు నాకు మంత్రి పోటీగా, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నా కూడా
పెద్దగా ఉరగబెట్టింది ఏం లేదు మనకు. మనమే పెద్ద బిగ్ క్యాండిడేట్ కాబట్టి పొన్నం ప్రభాకర్ని తప్పిస్తే ఇక మనదాత ప్రభుత్వం మనం అనుకున్నట్టు ఉంటుంది అని ఇక పక్కా ప్లాన్తో వెళ్తుంది ప్రభుత్వం. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి, ఆయనకు తెలియకుండానే జీవోలు ఎవడు పాస్ చేస్తున్నాడు? ఆయన సంతకాలు లేకుండా జీవోలు ఎట్లా పాస్ అవుతున్నాయి? ఆయనకు తెలియకుండా టికెట్ రేట్లు ఎట్లా పెంచుతున్నారు? ఆయనకు తెలియకుండా ప్రీమియర్ షోలు ఎట్లా నడుస్తున్నాయి? మరి దీనిపైన ఆన్సర్ చెప్పాలి కదా. మరి లేదండి ఆ శాఖ ఇంకోరికి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసిందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టి అన్అఫీషియల్గా రోహిన్ రెడ్డిని డీసీసీగా ఉన్న ఖైరతాబాద్లో ఉంటాడు, డీసీసీగా ఉన్న రోహిన్ రెడ్డి పైన ఎనలేని ప్రేమ ఎందుకు వస్తుంది? ఎందుకు రోహిన్ రెడ్డి చుట్టే అందరు తిరుగుతున్నారు? ఇవన్నీ చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బలీకా బక్రా చేస్తూ ఉన్నారు. మీడియాలో లీకులు ఇచ్చింది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి ఎన్టీవీ పైన ఏమైనా యుద్ధం చేస్తాడంటే ఈయన క్షేత కావట్లేదు. మరి చేసింది నిజమేనా? అదే ఒక యూట్యూబ్ ఛానల్, మాలాంటి యూట్యూబ్ ఛానల్ వాడు ఒకవేళ నికార్స్గా వార్తలు ఇస్తే ఇప్పటికీ మా మీద అక్రమ కేసులో ఇప్పటికి మేము జైళ్ళల్లో ఉంటాము. మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు యూట్యూబ్ ఛానల్కి అదే తేడా. కానీ వాస్తవం యూట్యూబ్ ఛానల్లే చెప్తున్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలే భజనలు చెక్క భజనలు చేస్తున్నాయి రేవంత్ రెడ్డికి. కేసీఆర్కు చెక్క బదనాలు చేస్తాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెక్క బదనాలు చేస్తూ ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం.